మన తండ్రైన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి దేవుని సన్నిధిలో చేరినటువంటి నాతోటి సహోదరులందరికీ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో దేవుని కృప వలన మనం అందరం మరి యొక్క ప్రభు దినాన ఇలా కూడుకొని దేవుణ్ణి ఆరాధించగలిగే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు తన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన సహోదరులు ప్రశాంత్ గారు చిత్తూరుకి వెళ్ళడం ద్వారా సో ఇక్కడికి రాలేకపోయారు. సో అలా నాకు ఈ అవకాశం వచ్చింది. సో దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తన దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రశాంత్ గారికి అలాగే ఇటువంటి స్థానిక సంఘానికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ సమయంలో మనం కాసేపు దేవుని వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. ఈరోజు మనము యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగులు పడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వచనంలో ఒక 3 మాటలు ఉన్నాయి. ఒకటి వినుటకు ఎలా ఉండాలంట, వేగిర పడాలి అని చెప్తున్నాడు. తర్వాత మాట్లాడుటకు నిదానించాలి అని చెప్తున్నాడు. తర్వాత కోపించుటకు నిదానించాలి. సో ఈ 3 మాటల్లో మనం ఆఖరి మాటని ఈరోజు మనం ఆలోచించేద్దాం. సో కోపించుటకు నిదానించాలి. కోపించుటకు నిదానించాలి. సో మనకి కోపం వస్తుంది కదా అందరికి. కోపం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే నేను సన్మానం చేస్తాను కదా. సో కోపం రాని వారు ఎవరు కూడా ఉండరు. సో అందరికీ ప్రతి ఒక్కరికి కోపం వస్తుందండి, అవునా? చిన్న పిల్లల నుండి వృద్ధాప్యులు ఉండే వాళ్ళకి కూడా ఏమొస్తుంది? కోపం వస్తుంది, అవునా? సో చిన్నపిల్లలు గమనించినట్లయితే వాళ్ళకి ఫోన్ ఇచ్చిన తర్వాత ఫోన్ లాక్కున్నారు అనుకోండి, కోపం వస్తారు. అది వాళ్ళకి కోపం వస్తుంది. చిన్నపిల్లలకు కూడా కోపం వస్తాం. నేను జస్ట్ ఒక న్యూస్ చూశాను. చాలా చిన్న పిల్లాడు, 1 year 2 year ఉంటుంది. ఆ అబ్బాయి దగ్గర కూర్చోన్నాడు. కుక్క వచ్చి అతన్ని లాగుతుంది అనమాట. ప్రతిసారి ఏమన్నాడు, చేతులతో దాన్ని పాపము తోస్తున్నాడు. అది మళ్ళీ వస్తుంది, మళ్ళీ లాగుతుంది. అలా తోస్తూ ఉంటే కోపం వచ్చేసింది. ఇంకేం చేయలేదంటే ఆ కుక్కని గట్టిగా పట్టుకు కొరికేశాడండి. అప్పుడు అది వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. అంటే పిల్లలకు కూడా ఏముందనమాట, కోపం వస్తుంది. అలాగే అది ఎంతవరకు ఉంటుందంటే వృద్ధాప్యంలో ఉన్న అంటే వృద్ధాప్య స్థితికి వెళ్ళినా సరే కూడా ఆ కోపం అనేది అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో నేను న్యూస్లో చూశాను, ఒక 2 ముసలి వాళ్ళు ఉన్నారు. చేతులతో కర్ర పట్టుకుంటే కానీ నడవలేరు అనమాట. అంత ముసలి వాళ్ళు కర్ర పట్టుకొని నడిచేవాళ్ళు. అయినా సరే ఆ కర్రలతోనే వాళ్ళు కొట్టుకుంటారండి. అంటే ఆ వయసులో కూడా కోపం కనిపిస్తుంది. అదేసి ఇంకా అన్ని వయసులో కూడా కోపం అనేది. కానీ కోపంలో 2 రకాలు ఉన్నాయి. సో ఒకటి రైచస్ యాంగర్ అంటే నీతి గల కోపం. రెండోది సిన్ఫుల్ యాంగర్ అంటే పాపంతో కూడిన కోపం. నీతి గల కోపం. రెండోది పాపముతో కూడిన కోపం. నీతి గల కోపం అంటే అది తప్పేం కాదండి. నీతి గల కోపం అది తప్పేం కాదు. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ మీద కోపడతారా లేదా? సో అది అందులో పాపం ఏమైనా ఉందా?
అది పాపం కాదండి. ఎందుకంటే వాళ్ళ మంచి కోసం, వాళ్ళని సరిగా నడిపించడం కోసం తల్లిదండ్రులు కోపడతారు. సో అది నీతి గల కోపం అండి, హోలీ యాంగర్ అంటారు. సో అది తప్పేం కాదు, ఓకేనా. కానీ పాపంతో కూడిన కోపం అది తప్పండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఎఫెసీ 4:26లో కోపపడుడి కానీ పాపం చేయకూడదు అంటే, కోపపడండి కానీ నీతి గల కోపాన్ని పడండి, అంతేగాని పాపంతో కూడిన కోపాన్ని పడకూడదు. అంటే కోపపడుడి కానీ పాపం చేయొద్దు అన్నాడు. కానీ మనం కోపంలో ఏం చేస్తాం? మనం పాపం చేస్తాం. కాబట్టి పాపంతో కూడిన కోపం ఉండకూడదండి. కాబట్టి ఈ కోపం డేంజర్ అన్నమాట. ఈ కోపం డేంజర్. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, యాంగర్ ఈస్ 1 letter షార్ట్ ఆఫ్, ఒక్క అక్షరం తేడా అంతే ఇంగ్లీష్లో యాంగర్. దానికి ఒక అక్షరం యాడ్ చేస్తే డేంజర్ అంతే. సో యాంగర్ ఈస్ డేంజర్ అంతే, అవునా కాదు? ఇది ఎంత డేంజర్ అంటే అసలు కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చాలా భయంకరం అనమాట. సో కోపం అనేది స్టార్టింగ్లో ఉంటుంది కానీ అది దానివల్ల ఎలాంటి నష్టాలు కలుగు చేస్తాయి, ఎంత నష్టం వస్తుంది అనేది మనం ముందరికి చూస్తాము. కానీ కోపం అనేది ఎందుకు వస్తుంది? కోపం ఎందుకు వస్తుంది? ఎదుటి వాళ్ళ ప్రవర్తన బట్టి వస్తుంది. ఎదుటి వాళ్ళ ప్రవర్తన బట్టి వస్తుంది. అంటే ఏం రాయొచ్చు ఎగ్జాంపుల్? ఎవరైనా మనం తిట్టినా కోపం వస్తుంది, తిట్టినా ఇంకా వ్యతిరేకంగా మాట్లాడినా, ఇంకా మనల్ని మోసం చేసిన కోపం వస్తుంది. సో చాలా రీజన్స్ ఉన్నాయి, ఒకటి కాదు. మనకు నచ్చిన పని చేసినా కోపం వస్తుంది, మనం రెచ్చగొట్టినా కోపం వస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా కోపాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇంట్లో ఒకవేళ వంటలో ఉప్పు తక్కువైనా కోపం వస్తుంది, ఉప్పు ఎక్కువైనా కూడా కోపం వస్తుంది. అది ప్రతి చిన్న చిన్న వాటికి కూడా ఇప్పుడు కోపాలు వచ్చేస్తున్నాయి. కానీ ఆ కోపాల వల్ల నష్టాలు చాలా ఎక్కువ. చిన్న కోపమే ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే చాలా పెద్ద నష్టాన్ని కలిగజేస్తుంది అని మనం ముందరికి చూస్తాము. సో చాలా రీజన్స్ ఉన్నాయి. దానివల్ల ఏం నష్టాలు వస్తాయండి? లేదంటే కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఎలా పాపం చేస్తాం మనం? కోపం వస్తే ఏం చేస్తాం? బూతులు మాట్లాడతారు. బూతులు మాట్లాడడం అది పాపం అండి. ఇంకా కొట్టడం, తర్వాత వస్తువులు పాల్గొడతారా లేదా? ఇంట్లో ఫస్ట్ పగిలే వస్తువు ఏంటండి? ఇంట్లో పగిలే వస్తువు ఏంటండి? మొబైల్ ఫోన్. కోపం వస్తే విసిరి పెట్టేస్తారు. ఇంకొకటి ఉంది కదా, రిమోట్ అనమాట. సో రిమోట్ పాల్గొడతారు కదా. సో ముందంతా అంటే వస్తువులు పాల్గొడతారు, అది నష్టం కాదండి. ఇప్పుడు 10,000 రూపాయలు ఫోన్ పాల్గొట్టామనుకోండి, ఎంత నష్టం? 10,000 రూపాయలు నష్టం. సో రిమోట్ పాల్గొట్టినా కూడా నష్టమే. చాలా వస్తువుల్ని పాల్గొట్టే వాళ్ళు ఉన్నారు, అది పాపమే. ఇంకా పాపం వస్తే మనం చేసేది పాపం. ఎలా మనం పాపం చేస్తాం? విచక్షణ కోల్పోతారు,
విచక్షణ అంటే అసలు ఏం చేస్తున్నాడు ఆ కోపంలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోతాడండి. సో అది చాలా భయంకరం. ఒక ఒక ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాడండి అపార్ట్మెంట్లో. బయట కూరగాయల బండి వెళ్తుంది కదా, తరకారీ వెజిటేబుల్స్ వెళ్తూ ఉంటే ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మాట్లాడిస్తున్నాడు అన్నమాట. అంటే ఎంత విచక్షణ కోల్పోతామంటే దానివల్ల మనం నష్టం తెచ్చుకుంటాం, లేదంటే ఇతరులు కూడా నష్టం చేస్తాం. ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, సంభాషణ జరుగుతుంది, ఎంత అవి ఎంత ఎంత అనేసి మాట్లాడుతున్నాడు. అదేంటి ఎక్కువ కదా అది ఇది అంటున్నాడు, లేదు ఇంతే ఇచ్చేది అనేసి అతను కూడా మాట్లాడుతున్నాడు. అట్లా మాటలు రైస్ అయిపోయారు అన్నమాట, ఎక్కువైపోయేసి ఇప్పుడు ఎంత ఇప్పుడు 100 రూపాయలు అనుకోండి, 50 రూపాయలకి ఇస్తామంటే ఏమంటాడండి కూరగాయలు, పోయి ఎక్కడైనా తెచ్చుకోపోలే అంటే నేను ఇవ్వాలి అది ఇది గట్టిగా మాట్లాడతాడు. అప్పుడు అలా మాట పెరిగిపోయేసి ఎంత కోపం వచ్చిందంటే ఆ కూరగాయలు చంపేయాలంత కోపం వచ్చిందండి ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. అది ఏం చేశాడు తెలుసా అండి, ఆ కోపంలో ఆవేశంలో తక్కువ లేక ఫస్ట్ ఫ్లోర్లో ఇవి ఉంటాయి కదా, పాట్ ఉంటాయి కదా, ఆ పాట్ తీసుకొచ్చేసి అతని మీద ఇసిరేద్దాం అనేసి ఇసిరేసి అయిపోయాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ అపార్ట్మెంట్ నుంచి ఏం జారి పడిపోయాడు, ఏం జారి కింద పడి తల పడిపోయింది. ఇప్పుడు ఆ పాడుతో అతను చంపాలనుకున్నాడు, కానీ ఆ విచక్షణ మైండ్ పనిచేయలేదు ఆ టైంలో. సో అతను చంపాలనే ఉద్దేశంతో ఉందని ఆ కాలు జారి అతను పడిపోయాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి పడిపోయాడు, తల పగిలిపోయింది. ఇంకా పైన ఉంటే అయితే అంటే అక్కడ ఏమైంది, చిన్న కోపం. ఇప్పుడు సరే అతను చంపాలనుకున్నాడు కరెక్టే, కిందకి వెళ్ళి మరి ఏం చేయించండి, గొడవ పడవచ్చు కదా. ఆ కోపం చూడండి ఎంత పని చేస్తాం. ఆ చిన్న కోపం కంట్రోల్ చేసుకోకపోతే ఎంత పెద్ద నష్టం అండి. ఆ తల పగిలిపోయింది, ఏం చేయగలడు, దానికి ఎంత ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆరోగ్యం వస్తుందా. సో అంత డేంజర్ అంత డేంజర్. సో కాబట్టి కోపం వల్ల చాలా నష్టాలు ఉన్నాయండి, చాలా నష్టాలు. అప్పుడు ఈ కోపానికి సొల్యూషన్ ఏంటండి, పరిష్కారం. కోపానికి పరిష్కారం ఏంటండి, సామెతలో ఒక మాట ఉంటుంది, 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట కోపమును, క్రోధమును చల్లార్చును. మృదువైన మాట ఏం చేస్తుందండి, క్రోధమును చల్లార్చును. అంటే కోపానికి మందు ఏదండి, మృదువైన మాట. అంటే మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. తర్వాత కిందకి ఏమన్నాడు, నొప్పించే మాట ఏం చేస్తుందంటే ఇంకా కోపాన్ని రేపుతుంది, ఇంకా రెచ్చగొడుతుందండి. అంటే దీని సొల్యూషన్ ఏంటంటే మృదువైన మాట మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఇద్దరు కోపడుతున్నారు అనుకోండి, ఇప్పుడు ఇద్దరు గొడవ పడుతున్నారు, లేదంటే ఎదుటి వాళ్ళకి కోపం ఉంది. ఈ మాట ఎవరు వర్తిస్తుంది అంటే ఎదుటి వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడాలి, మృదువుగా మాట్లాడాలి. అంటే మృదువైన మాట ఆ వ్యక్తి యొక్క కోపాన్ని ఏం చేస్తుందండి, చల్లారుస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి మనం చదివినట్లయితే, న్యాయాధిపతులు 8:1 నుంచి. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఏంటిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించింది. చాలు. ఇక్కడ గిద్యోను కాలంలో ఏం జరిగిందంటే, గిద్యోను అక్కడంటే శత్రువులతో వాళ్ళందరినీ సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళాడండి. కానీ ఒకరు మాత్రం రాలేదు. ఎవరు వాళ్ళు అంటే ఒక గోత్రం వాళ్ళు, ఎఫ్రాయిమీలు అన్నమాట. సో ఎఫ్రాయిమీలు యుద్ధానికి రాలేదు.
ఇప్పుడు మిగిలిన గోత్రాల వాళ్ళందరూ కలిసి గిద్యోను కలిసి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి అంటే మిద్యానీయులతో యుద్ధం చేశాడు. ఆ మిద్యానీయులతో యుద్ధం చేసి వాళ్ళని గెలిచాడండి. అవునా? సో గెలిచిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఈ ఎఫ్రాయిములు వచ్చి గిద్యోను అడుగుతున్నారు అన్నమాట. ఏమని అడుగుతున్నారు? నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని ఏం చేశారంటే కోపపడి గొడవ పడ్డారండి. కలహించారనే మాట ఉంది కదా. సో గిద్యోనుతో గొడవ పడుతున్నారు. అక్కడ గొడవ పడేంత ఏముందండి, పిలవలేదు. అయితే ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలి? సపోర్ట్ చేయాలి. వీళ్ళేమి పరాయి వాళ్ళు కాదు కదా. వీళ్ళు కూడా 12 గోత్రాలు ఒకటి. ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాల్లో ఎఫ్రాయిమీలు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళతో కలిసి ఇంకా సపోర్ట్ చేయడం మానేసి మమ్మల్ని ఎందుకు యుద్ధానికి పిలవలేదు, మేము చంపేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు అంత కోపంలో ఉన్నారు. అంటే వాళ్ళని చంపేంత, అంటే ఆ గిద్యోనుతో యుద్ధం చేసేంత కోపంలో ఉన్నారండి. ఏం చేయాలి? ఎలా మాట్లాడాలి? ఆయన మాట్లాడారు చూడండి. గిద్యోను ఎలా మాట్లాడాడు? అందుకతడు నేను చేసినది ఎక్కడ ఎలా మాట్లాడాడంటే అసలు మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ అంటే ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడో చూడండి. అబీయెజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది కాదా? ఏమన్నాడంటే అబీయెజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీల పరిగె మంచిది అంటున్నాడు. ఇప్పుడు పరిగె అంటే ఏంటి? పొలంలో కింద పడిపోయి ఉంటాయి కదా, వాటిని పరిగె అంటారండి. చెట్టు మీద పండ్లు ఉంటాయి కదా, కొన్ని రాలిపోతుంటాయి, కింద పడిపోయి ఉంటారు, వాటిని పరిగె అంటారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే ఇదిగో మా ద్రాక్ష పండ్ల కంటే మీ చెట్టు కింద పడిపోయిన పరిగె మంచిది అని చెప్తున్నాడు. అంటే ఏమంటున్నాడండి? మీరే గొప్పోళ్ళు అని చెప్తున్నాడు అనమాట. మాకంటే కూడా మీరే గొప్పోళ్ళు, మా పండ్ల కంటే కూడా మీ పరిగె గొప్పదంటే ఇంకా వాళ్ళ పండ్లు ఎంత గొప్పవి అదే అనమాట. అంటే ఎంత తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. తర్వాత దేవుడు మిద్యానీయుల అధిపతి అయిన ఓరేబును జేయబును మీ చేతికి అప్పగించాను, మీరు చేసినట్లు నేను చేయగలనా అనేది. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకి ఆ విషయం ఎలా తెలిసిందంటే ఇద్దరు రాజులు ఉన్నారండి, మిద్యానీయుల రాజులు. మిద్యానీయులతో యుద్ధం చేసిన వాళ్ళు ఓడిపించారు, కానీ ఆ ఇద్దరు రాజులు తప్పించుకొని పారిపోతున్నారు. ఆ పారిపోయి ఎక్కడికి వచ్చారంటే ఎఫ్రాయిమీల దగ్గరికి వచ్చారు. వీళ్ళు పట్టుకున్నారండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ఆ ఇద్దరు రాజుల్ని దేవుడు మాకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? మీకు అప్పగించాడంటే మీరు గొప్ప వాళ్ళే కదా అని మాట్లాడారు. యుద్ధం చేసింది వీళ్ళు జస్ట్ ఇద్దరు రాజులు పట్టుకున్నారు అంతే. సో మీరే గొప్పవారు కదా, మేము ఇంతమంది ఇంత యుద్ధం చేసే కానీ రాజులు మాకు దొరకలేదు, దేవుడు మీకు అనుగ్రహించాడు, మీరే గొప్ప అని మాట్లాడినప్పుడు తర్వాత ఏమైంది చూడండి. ఆ మాటలు విన్న తర్వాత అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గాను. వారి కోపము తగ్గాను ఆ మాట ఉందా లేదండి? అంటే ఇప్పుడు చంపాలన్నంత కోపంగా వచ్చారు. ఇప్పుడు ఏమైపోయారండి? ఆ మాటలు విన్న తర్వాత కోపం తగ్గింది. అంటే మృదువైన మాట ఎలాంటి కోపం ఉన్న వారినైనా ఏం చేయగలరు? తగ్గించగలరు. అదే నొప్పించు మాట, ఇంకొక మాట రెచ్చగొట్టినట్టు మాట్లాడితే అక్కడ ఇంకొక యుద్ధం జరుగుతుందండి. అంతే కదా, అక్కడ ఇంకొక యుద్ధం జరుగుతుంది. అలాగే మీరు అంటే యాకోబు గురించి మనందరికీ తెలుసు కదా. యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. సో యాకోబు ఆశీర్వాదాలు పొందుకొని ఎక్కడ పారిపోతాడు? వాళ్ళ మామగారి ఊరికి వెళ్ళిపోతాడు కదా, హారానికి వెళ్ళిపోతాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏశావు ఎంత కోపంలో ఉన్నాడండి. నా ఆశీర్వాదాలు తీసుకెళ్ళాడు, వాళ్ళని చంపాలి, యాకోబుని చంపాలన్నంత కోపంతో ఉన్నాడు ఏశావు. కానీ ఎక్కడ పారిపోయాడు? ఆ ఊర్లో లేడు, వేరే ఊరికి పారిపోయాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందండి? యాకోబు మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తాడు ఆయన కనాన్ దేశానికి? 14 సంవత్సరాలు. ఇంకా అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు రాహేలు కోసం కొలువు చేస్తాడు. అప్పుడేమో లేయా నుంచి పెళ్లి చేస్తాడు, మామగారు మోసం చేస్తారు కదా. అప్పుడు మళ్ళీ రాహేలు కోసం మళ్ళీ 7 సంవత్సరాలు, టోటల్ 14 సంవత్సరాలు. ఇంకా 14 సంవత్సరాలు అయిన తర్వాత అతడు సొంతంగా పనిచేయడానికి ఒక 6 సంవత్సరాలు టైం ఇస్తాడు. అంటే ఒక 6 సంవత్సరాలు అతడు అభివృద్ధి చెందుతాడు. ఇప్పుడు వాళ్ళ మామగారు ఇచ్చేస్తారు కదా, నువ్వు సపరేట్గా నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. అప్పుడు నువ్వు సొంతంగా అభివృద్ధి చెందు. యాకోబు అడుగుతాడు, నేను నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కాబట్టి నేను సొంతంగా పని చేసుకుంటా అంటే పర్మిషన్ ఇస్తాడు. అలా 6 సంవత్సరాలు పనిచేస్తే ఆయన చాలా పశు సంపదని సంపాదిస్తాడండి. దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తాడు.
ఆ ఆస్తి అంతటిని పట్టుకొని 20 సంవత్సరాల తర్వాత వస్తాడు. సో 14 + 6 20 సంవత్సరాల తర్వాత కనాన్ దేశానికి వస్తున్నాడు. అప్పుడు వచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే కనాన్ దేశం వస్తున్నాను అనే ఇన్ఫర్మేషన్ని ఏశావుకి తెలియజేస్తాడండి. అంటే ఇప్పుడు ఏశావు ఎలా ఉన్నాడు? కోపంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా 20 సంవత్సరాల తర్వాత కూడా, అంటే కోపం ఏమైంది? ద్వేషం, పగ, ప్రతీకారం ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది అనమాట. 20 సంవత్సరాల తర్వాత కూడా ఆ కోపం అలాగే ఉంది చూడండి. అప్పుడు యాకోబు వస్తున్నాడు అనే విషయం ఏశావుకి తెలిసింది. ఏం చేశాడండి? 400 మందిని రెడీ చేసుకున్నాడండి. ఏశావుతో యుద్ధం చేసి వాళ్ళని చంపేయాలనేసి. ఎంతమందిని? 400 మందిని రెడీ చేసుకున్నాడు. ఇంకా 400 మందిని తీసుకొనేసి వస్తూ ఉన్నాడండి యాకోబుని ఎదుర్కోవడానికి. ఇప్పుడు ఆ విషయాన్ని దాసులు ఏం చేస్తారంటే యాకోబుకి చెప్తారు, ఇదిగో మీ అన్న 400 మందితో నీ మీదకి వస్తున్నాడు. అప్పుడు ఆయనకి ఎలా ఉంటుందండి? భయపడిపోతున్నాడు. యాకోబు భయం వేసింది. దేవునికి ప్రార్థన చేస్తాడు, అయ్యో ఇంకా నా పని ఇంతతో అయిపోద్ది, నా కుటుంబం ఇంతటితో అయిపోతారు అనేసి ఆయన ఎంత ఆలోచన చేస్తాడంటే, సరే ఒకవేళ నన్ను చెప్పినా పర్వాలేదు అనేసి 2 గ్రూపులు చేస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ని 2 గ్రూపులు చేస్తాడు. ఒక గ్రూప్ మీద పడినా ఇంకో గ్రూప్ ఏమే ఇచ్చు, వాళ్ళు తప్పించుకోవచ్చు అని దాసుల్ని, భార్య పిల్లల్ని ఒక తర్వాత అలా చాలా 2 గుంపులుగా తయారు చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకేమి ఏశావు వస్తున్నాడంటే ఏశావుని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన చేసే పని ఏంటంటే, ఏశావుని చూసిన తర్వాత నాకు తెలిసి ఒక 3 సార్లు 7 సార్లు ఏమో 7 టైమ్స్ 7 సార్లు ఆయనకి సాష్టాంగపడి నమస్కారం చేయడం. అంటే ఆయన వస్తూ ఉంటాడు, ఏశావు వస్తూ ఉంటాడు, ఈయన ఇక్కడి నుంచే ఆయనకి నమస్కారం చేయడం, మోకాళ్ళని నమస్కారం చేయడం, మోకాళ్ళని నమస్కారం, అలా ఒకసారి కాదు 7 సార్లు చేస్తాడు. ఆ తర్వాత ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏశావు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడా? అంటే ఆయన కోపం అంతా ఏమైపోయిందండి? కరిగిపోయాల్సింది ఆయన చేసిన ఆ పని వల్ల. ఇప్పుడు 400 మందిని తీసుకుని యుద్ధానికి వచ్చాడు చంపాలనేసి, కానీ యాకోబు చేసిన పని వల్ల అతని కోపం అంతా కరిగిపోతాడు. వచ్చి హక్ చేసుకుంటాడు యాకోబు, ఏడుస్తాడండి. 400 మందితో యుద్ధానికి వచ్చాడు, కానీ అతని యొక్క తగ్గించుకునే ఆ విధానం చూసి ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఏమంటారంటే, వీళ్ళంతా ఎవరంటే ఇదిగో నీ దాసునికి దేవుడు అనుగ్రహించిన పిల్లలు అని చెప్తాడండి. అంటే నేను నీ దాసుడిని అని ఏశావు దగ్గర చెప్తానండి. అంటే ఏశావు నువ్వే నా యజమానుడివి, నేను నీకు దాసుడిని అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆయన కాగిపోతాడు. ఆ తర్వాత యాకోబుని చేర్చుకుంటాడు. ఇప్పుడు ఎంత కోపంతో వచ్చాడు, ఆఖరికి వచ్చేసరికి కరిగిపోయాడు. అంటే మృదువైన మాట ఏం చేస్తుందండి? కోపాన్ని చల్లారుస్తుంది. ఇక్కడ యాకోబు విషయంలో తగ్గించుకునే స్వభావం. ఇప్పుడు ఇద్దరు కోపడుతున్నారు, ఒకరు తగ్గితే ఏమవుతుందండి? అక్కడ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు యాకోబు నీకేనా 400 మంది ఉండేది, నేను కూడా మందిని తీసుకొస్తాననేసి ఆయన కూడా ఒక 500 మందిని తీసుకొస్తే ఈ యుద్ధం జరుగుతుంది. సో అక్కడ గిద్యోను విషయంలో మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. ఇక్కడ మనం చూస్తే అతను తగ్గించుకునే ఆ స్వభావం కోపాన్ని చల్లార్చినట్టుగా చూడగలం. సేమ్ ఇలాంటి పరిస్థితి న్యాయపత్రిలో ఇంకొక సంఘటన మనం చూస్తే, సేమ్ న్యాయపత్ర గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. గిద్యోను కాలంలో వచ్చినట్టు అలాంటి సమస్య మళ్ళీ యెఫ్తా కాలంలో వస్తుందండి. న్యాయాధిపతి అయిన యెఫ్తా 12వ అధ్యాయం 1 నుంచి చదువుదాం. కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమ్మోనియాతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలవలేదు, నీవు కాపురం ముందు నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా. చాలా పెద్ద ఇందాక మనం చదివాం కదా, గిద్యోను కాడ కూడా ఎఫ్రాయిం మీరు ఏమన్నారండి? మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదన్నారు. ఇక్కడ కూడా యెఫ్తా కాలంలో కూడా ఎఫ్రాయిములు అలాగే ఉన్నారు. చూడండి, ఎఫ్రాయిములు వచ్చి యెఫ్తాతో అంటున్నారు,
నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు, అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? నీ ఇంటి వారిని నిన్ను కాల్చి పారేస్తాము అని చెప్తున్నారు వాళ్ళు, అవునా కదా? ఇప్పుడు అంత తప్పు ఏం చేశాడు యెఫ్తా? వాళ్ళకి అంత కోపం వచ్చింది కదా, కాల్చి పారేస్తాం అంటున్నాడు కదా, అంత కోపం, అంత తప్పు ఏం చేశాడు యెఫ్తా? వాళ్ళని పిలవలేదన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? 2వ వచనం, యెఫ్తా నాకును నా జనునకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని గాని మీరు వారి చేతులలో నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణము అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతుంది. చూడండి, అంటే యెఫ్తా ఏం చేశాడంటే ముందు పిలిచాడంట. అక్కడేమో గిద్యోను పిలవలేదనేసి ఆయన మీద వాళ్ళ కోపం చూపించారు, గొడవ పడ్డారు. ఇక్కడ పిలిచినా కూడా మరి వీళ్ళు రాలేదండి. అంటే అక్కడ తెలిసిపోద్ది వీళ్ళ స్వభావం ఏంటి అనేసి. మళ్ళీ వచ్చి ఏమడుగుతున్నారు? మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని, నీ ఇంటిని కాల్ చేస్తాను, నిన్ను చంపేస్తావు అనేసి బెదిరిస్తున్నారండి. అప్పుడు ఈయన వివరిస్తున్నాడు, నేను పిలిచాను, మీరు రాలేదు, అయినా సరే నేను ఒక్కడనే నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని నేను యుద్ధం చేశాను, దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు అని ఆయన చెప్పాడండి. అయినా సరే వాళ్ళు వినాలండి. ఇక్కడ యుద్ధం జరుగుతుంది చూడండి. ఆ యుద్ధం వల్ల ఎంతమంది చచ్చిపోయారు చూడండి. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించాను గనుక లేదా ఆలోచించాలండి. అందుకతడు నేను కాను అనిన ఎడల వారు అతని చూచి షిబ్బోలెత్తను శబ్దము పలుకుమన్నది. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెత్తను అని పలుకగా వారు అతనిని పట్టుకొని యొర్దాను రేపుల యొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిమీలో 42,000 మంది పడిపోయారు. ఎంతమంది చచ్చిపోయారండి ఎఫ్రాయిమీలు? 42,000 మంది. తక్కువనే ఎక్కువ? ఇప్పుడు వాళ్ళే వచ్చారు, వాళ్ళే కోపం చూపించారు, ఆ కోపం వల్ల వాళ్ళే నష్టం అనిపించారండి. 42,000 మంది చచ్చిపోయారు. అంటే చూసారా ఆ కోపం ఎంత నష్టాన్ని తీసుకొస్తుంది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 42,000 మంది చనిపోయారు. కాబట్టి సో ఆ కోపానికి పరిష్కారం ఏంటంటే సో మృదువైన మాట, అవునా? ఇప్పుడు ఎదుటి వాళ్ళని కోపం తగ్గించడానికి మనం మృదువుగా మాట్లాడాలి, అవునా? ఇప్పుడు మనకు కోపం వస్తే మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలండి? ఎదుటి వాళ్ళకి కోపం వస్తే వాళ్ళు తగ్గించాలంటే ఏం చేయాలి? మృదువుగా మాట్లాడాలి, మన వల్ల తగ్గించుకోవాలి, అవునా? ఒకరు కోపడుతుంటే ఒకరైనా తగ్గాలి. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, సో ఒకరు ఇప్పుడు భర్త కోపడుతుంటే భార్య ఏమవ్వాలి? తగ్గాలండి. లేకపోతే ఇంకా మాటలు ఇంకా ఎక్కువైపోతే ఏమవుతుందండి? దానివల్ల ఇంకా నష్టాలు ఉంటాయి. అది దూరంలోనే వెళ్ళిపోతారు, విడిపోయే పరిస్థితి కూడా వెళ్ళిపోతారు. ఇది అంటే ఎదుటి వాళ్ళకి. మన కోపం వస్తే మనం ఎలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి? బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సమూయేలు కోపం వచ్చిందండి. ఆయన ఏం చేశాడు చూడండి. నేను లాస్ట్ టైం సౌలు గురించి చెప్పాను. సౌలు అమాలేకీయుల్ని నాశనం చేసి రమ్మని దేవుడు చెప్తాడు కదా. అమాలేకీయుల్లో ఏది కూడా ముట్టొద్దు, సమస్తాన్ని నాశనం చేయాలి అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? కొన్నిటిని సపరేట్గా ఎత్తిపెడతాడు కదా, దేవునికి వాడిని ఇస్తే దేవుడు సంతోషిస్తాడు అనేసి అనుకుంటాడు అనమాట. ఎప్పుడైతే అది చేశాడో వెంటనే దేవునికి చాలా బాధేసిందండి. ఆ విషయం సమూయేలు చెప్తాడు అనమాట. 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, ఇతన్ని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను, ఎందుకు చేశాను రా అని దేవుడు బాధపడుతున్నాడు ఇక్కడ. ఈ విషయం సమూయేలుకి చెప్పాడు దేవుడు. సమూయేలు చూడండి. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. కోపావేశుడై అంటే సమూయేలుకు కూడా ఏమొచ్చేసిందండి? కోపం వచ్చిందండి. ఎవరి మీద? సౌలు మీద. సౌలు ఇలాంటి పని చేశాడని చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపాన్ని ఏం చేయాలండి? అంత కోపంలో ఉంటే ఏదో ఒకటి చేస్తారు కదా. కానీ సమూయేలు ఏం చేశాడు? అంత కోపం వచ్చేసింది సౌలు మీద, విపరీతమైన కోపం వచ్చేసింది. అప్పుడు ఆ కోపంలో ఆయన చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. ఎవరైనా చేస్తారండి ఆ టైంలో? మనకు వస్తుందా? ఇప్పుడు మనకి కోపం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తామా? ఈయన కోపం వచ్చినప్పుడు ఈయన ప్రార్థన చేశాడు. అంటే ఇది కూడా ఒక సొల్యూషన్.
చాలా మంది యాంగర్ మేనేజ్మెంట్ అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే బయట ఏవి సలహాలు ఇస్తారు? 1 నుంచి 10 లెక్క పెట్టండి ఇలాంటివి చెప్తారు కదా, లేకపోతే సైలెంట్గా ఉండండి, మాట్లాడకూడదు ఆ టైంలో, ఇలాంటి చాలా సలహాలు ఇస్తారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే సమయంలో ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసిన తర్వాత, ఆయన కోపం తగ్గిన తర్వాత రేపు నెక్స్ట్ డే సౌల్ని కలవాలన్నమాట. ఇప్పుడు ఇదే కోపంతో వెళ్తే సౌల్ ఏం చేస్తాడండి? ఏదో ఒకటి చేయగలడు అనమాట, అంత కోపంలో ఉన్నాడు. కానీ ఆయన ప్రార్థన చేసి దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి సౌల్తో మాట్లాడతాడు. సో అది అక్కడ మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా మనకు అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది, సమూయేలు తల్లి. మొదటి అధ్యాయం 16 వచ్చింది. నీ సేవకురాలనైన నన్ను పనికి మారడానికి ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడిచుచు నాలో నేను దీన్ని చెప్పుకొని చుంటిన నేను. చాలా కదా. ఇక్కడ హన్నా గురించి ఇక్కడ మనం గమనించినట్లయితే, హన్నా అంటే దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అక్కడ కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. అవునా? అప్పుడు ఏలి ప్రధాన యాజకుడు కదా, ఏలి వచ్చి ఏంటమ్మా నువ్వు మత్తురాలుగా ఉన్నావు అది ఇది అని అడిగితే, అయ్యా నేను మత్తురాలని కాదు, నేను ద్రాక్షారసం తాగలేదు, నేను బాధతో నేను దేవునికి ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను అనేసి ఆమె సమాధానం చెప్తుంది అక్కడ. అవునా? అప్పుడు ఆమె చెప్పిన ఆ మాటల్లో ఒక మాట ఏంటంటే, ఇదిగో నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానికి ఎంచొద్దు. అంటే నేనేమి ద్రాక్షారసం తాగలేదు, నేను మత్తురాలుగా లేను, నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటున్నాను. అత్యంత కోప కారణం ఎందుకు వచ్చిందండి ఆమెకి అంత కోపం? అన్నాకి పిల్లలు లేదు, ఆమె గొడ్రాలు, అందుకని కోపం కాదండి. ఆమె పిల్లలు లేకపోయినప్పుడు ఇంకొక ఎవరు ఏమంటారు తోటి కోడల ఎల్కనకి 2 భార్యలు, హన్నా పెనిన్నా. ఈ పెనిన్నా ఏం చేస్తుందంటే హన్నాని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంది. అంటే ఆమెని నువ్వు నీకు పిల్లలు లేదు అది ఇదని ఒకలాగా ఎగతాళిగా మాట్లాడుతుంది. అప్పుడు ఆమె కోపం వచ్చింది. అప్పుడు పెనిన్నా మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు భోజనం చేయడం మానేసేది ఆ కోపంతో. అవునా? అంటే ఆ మాటలు వినలేక, అంటే ఆ రెచ్చగొట్టే మాటలు వినలేక కోపం అండి. ఇప్పుడు ఆ కోపం అంతా ఏం చేయాలి? ఆ మీద చూపిస్తే ఆమెను ఇంకా ఏదో ఒకటి చేయాలన్నమాట, కీడు చేయాలని. కానీ ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆ కోపం అంతా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ చెప్పుకుంటూ ఉన్నాను, నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ, ఆయన ఇది నా పరిస్థితి, నన్ను అందరూ ఇలా అంటున్నారు, నన్ను గొడ్డలు అంటున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు, మీకు ఏమి చేస్తున్నారు అని దేవునికి ఆమె ఏం చేసిందండి ఆ బాధనంతా చెప్పుకోండి. అంటే ఇక్కడ కూడా ఆమె కోపం వచ్చినప్పుడు ఆమె ఏం చేయలేదు? పాపం చేయలేదండి, ప్రార్థన చేసింది. సో సమూయేలు అలాగే హన్నా, మేము హన్నా నుంచి సమూయేలు కూడా అది వచ్చి ఉండొచ్చా, ఆ కోపంలో దేవునికి ప్రార్థన చేయడం, అది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. దేనిని గుర్చు చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనమును సకల జనులకు తెలియచేయబడనీయుడి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఎప్పుడంటే సహనం ఎప్పుడు కనిపిస్తుంది? ఎప్పుడు చూపించాలంటే సహనం మీ సకల జనులకు మీ సహనాన్ని చూపించమంటున్నాడు కదా, ఇక్కడ తెలియజేయనీయుడు అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మన కోపాన్ని చూపిస్తాం అందరికీ, మన కోపం చూపిస్తాం లేదండి, ఏదో ఒక రోజు మన కోపం చూపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఏం చూపించమంటున్నాడు ఇక్కడ? మీ సహనాన్ని కూడా అందరికీ తెలియాలండి. అంటే కోపానికి బదులు మనం ఏం చూపించాలి? సహనం.
మనం మన కోపాన్ని చూపిస్తుంటాము, కానీ ఇక్కడ ఏం చెప్తున్నా మీ సహనాన్ని సకల చెల్లుకి ఏం చేయండి, తెలిసేలాగా చేయండి అని చెప్తున్నాడు. అంటే కోపాన్ని కాదండి, మనం ఏం చూపించాలి, సహనాన్ని చూపించాలి. తర్వాత సామెతలు కూడా కొన్ని మాటలు ఉన్నాయి కోపాన్ని గురించి. 22వ అధ్యాయం అంటే 29 మొదట చూద్దాం. సామెతల గ్రంథం ఎన్నిసార్లు గద్దించినను లోబడినవాడు 11 29 బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానం గలవాడు కోపం అణుచుకొని దాన్ని చూపుకొని. ఇక్కడ బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, తన కోపం అంతా బయలు పెడతాడండి, కానీ జ్ఞానం గలవాడు అణుచుకొని ఆ మాట ఉంది. అంటే ఏం చేయాలి, కోపాన్ని అణుచుకోవాలి. ఎవరైతే కోపాన్ని అణుచుకుంటారో సో అతడే జ్ఞానం గలవాడు అని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అలాగే 22, 24లో అలాంటి వాళ్ళు సహవాసం కూడా చేయొద్దు అన్నాడండి. కోప చిత్తునితో సహవాసం చేయకుండా క్రోధం గలవానితో పరిచయం కలిగి ఉండదు. అంటే కోపం కలిగిన వాళ్ళతో అసలు సహవాసమే చేయొద్దు అంటండి. ఎందుకండి అది ఏదో ఒక రోజు ఏం చేస్తారండి, మనకి కీడు చేస్తారండి, మనకి నష్టాన్ని కలుగజేస్తారు. ఆ నష్టం చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళతో సహవాసమే చేయొద్దండి. అది చాలా డేంజర్ అండి. సో చిన్నది కోపం అనేది చిన్నగా అనిపిస్తుందేమో, కానీ అది ఎంత దూరం తీసుకెళ్తుందంటే మనిషిని చంపేంత దూరం కూడా తీసుకెళ్తాం. ఇప్పుడు మనం బైబిల్లో మొట్టమొదటి ఏమంటారు కోపిష్టి ఎవరండి, కయ్యూను. మొట్టమొదటి కోపిష్టి ఎవరంటే కయ్యూను. కయ్యూను ఆ కోపంతో ఆఖరికి తన సొంత తమ్ముడిని ఏం చేశాడు, చూడండి, ఆ కోపంతో సొంత తమ్ముడినే చంపాడు. అంటే చంపేంత దూరం తీసుకెళ్తుందండి ఈ కోపం, చంపేంత దూరం తీసుకెళ్తుంది. అందుకే మన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదివితే తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ఆ విమర్శకు లోనగును అని యేసు చెప్తాడు. అంటే కారణం లేకుండా అక్కడ మాట ఉంటుంది, నిర్నిమిత్తముగా కారణం లేకుండా సహోదరుల మీద కోపపడితే అది పాపము అని చెప్తాడు. కాబట్టి అది కోపం అనేది చాలా చాలా డేంజర్. నేను న్యూస్లో చూశాను, ఒక తండ్రి కారులో వచ్చాడండి, ఇంటికి లోపలికి రావాలంటే పెద్ద ఇల్లు, గేట్ వేశారు. సో తండ్రి కారులో వస్తూ ఉన్నాడు, గేట్ దగ్గరకు వచ్చాడు, హార్న్ కొడుతున్నాడు. ఇంట్లో నుంచి వచ్చేవారైనా గేట్ తీస్తే ఈయన కారు వెళ్ళి పార్క్ చేస్తాడు లోపల. సో గేట్ బెల్ అంటే హార్న్ కొడుతున్నాడు, ఎవరు రాలేదండి. ఎంతసేపు చూశాడు, రాలేదు. కోపం వచ్చేసినాయి. మరి ఆ కోపం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలియదు. ఫుల్ కోపంలో ఉండిపోయాడు, బయటకు వచ్చేసాడు, కారులోంచి దిగేసేసి వెళ్ళి ఆ కోపంతో ఏం చేస్తున్నాడంటే ఆ గేట్ని దొబ్బుతున్నాడు. అది కూడా రావట్లే ఆ టైంలో. ఇప్పుడు బయట లోపల నుంచి ఎవరు రావట్లేదు. ఇక్కడేమో ఈ కోపంతో ఆయన గేట్ని తీయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే అది ఇలా నూకడం ఉంటుంది గేట్ అన్నమాట, ఇలా ఓపెన్ చేయడం కాదు, ఇలా నూకడం గేట్. అలాంటి గేట్ చాలా పెద్దది అది. సో దాన్ని ట్రై చేస్తున్నాడు, అది కూడా ముందుకు పోవట్లే. ఆయనకి ఇంకా కోపం ఎక్కువైపోయేస్తున్నాడు. ఆ కోపం ఏం చేశాడంటే మళ్ళీ కారు లోపలికి వెళ్ళిపోయి కారులో కూర్చొని ఏం చేశాడంటే స్టార్ట్ చేసి అలాగే గేట్ మీద లోపలికి ఎక్కించుకోవడానికి వెళ్ళిపోయాడండి. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే అతను ఇలా గేట్ని బద్దలు కొట్టుకొని లోపలికి వస్తున్న టైంలో వాళ్ళ కూతురు బయటకు వచ్చింది. ఆ పాప ఎంత ఉంటుందంటే మేబీ ఒక 6 years ఉంటుంది అంతే. అంటే అప్పుడు ఆ కూతురు వచ్చి గేట్ తీయడానికి బయటకు వచ్చింది అంతే అండి. అప్పుడు ఈయన ఆల్రెడీ ఫుల్ స్పీడ్లో ఉన్నాడు, వచ్చి అలా గేట్లు కొట్టాడండి. గేట్లు కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ పాప ఇలా వచ్చింది, సైడ్లో ఆ పాపకి ఇలా తగిలిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ కారు మళ్ళీ కొంచెం వెనక్కి వచ్చిందండి. ఆ పాప పడిపోయింది, మళ్ళీ ఆ పాప మీద కారు ఎక్కువ తన సొంత కూతురు. అది ఊహించలేదు, కానీ అంటే కోపం ఎంత దూరం తీసుకెళ్తుంది, ఎలాంటి నష్టాన్ని కలగజేస్తుంది అనడానికి అది ఎగ్జాంపుల్ అండి. మీరు యూట్యూబ్లో చూసినా కూడా కనిపిస్తుంది.
చాలా భయంకరం అన్నమాట. ఇప్పుడు గేట్ రాలేదు, ఏం చేయొచ్చు, బయట ఎక్కడైనా పార్క్ చేస్తే అయిపోయింది కదా. ఇప్పుడు ఆ కుమార్తె మీదకి ఎక్కించేశారు మీ కారు, ఆ అమ్మాయి బ్రతికిందో లేదు తెలియదు. అది చాలా భయంకరం అన్నమాట. అంటే అంటే కోపం అనేది ఎంత దూరం అయినా కూడా అంటే ఎంత నష్టాన్నైనా కలుగజేస్తుంది. ఇప్పుడు ఏం చేయగలడు? ఆ పాప ఏమైనా బ్రతికింటే ఓకే, లేకపోతే ఏంటండి. అలాంటి ఇంకోటి కూడా చూశాను, ఒక తండ్రి ఏం చేస్తున్నాడంటే డబ్బులు లెక్క పెడుతున్నాడు. సడన్ గా కూతురు వచ్చిందండి. సో కూతురు వచ్చేసి ఒక మేబీ 4 years 5 years ఉంటుంది అంతే. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, వాటిలో ఆటలాడుకోవాలనుకుంటారు. ఆ పాప ఏం చేసిందంటే వచ్చి మేబీ నోట్ని చించేసిందండి. ఆ కోపంలో పక్కన మొబైల్ తీసుకొని తల మీద కొట్టేశాడు తండ్రి. ఆ పాప ఏమంటారు, మానసిక మెంటల్ అయిపోయింది. ఆ పాపం ఇంకా ఆ వ్యక్తి జీవితాంతం ఆ పాపం చూసినప్పుడల్లా అలా చేసిన తప్పు ఏం చేయగలడు? ఆ పాపం మళ్ళీ మామూలు చేసేక అవుతుందా? ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అంటే ఎందుకు చెప్తున్నామంటే కోపం అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ దానివల్ల అది చాలా పెద్ద నష్టాలు. ఇంకా ఆ పాప జీవితం అంతే. ఇంకా ఒక నోట్ చించింది, ఏమవుతుంది? భయంకరం. సో మనం కయ్యూరి విషయంలో కూడా మనం చూస్తాం, సొంత తమ్ముడినే చంపేస్తాడు. కాబట్టి సో కోపాన్ని మనం ఏం చేయాలండి? కంట్రోల్ చేసుకోవాలి. సో మృదువైన మాట కోపాన్ని చల్లాల్సింది, అలాగే తగ్గించుకునే స్వభావం, అలాగే ప్రార్థన, అలాగే సహనం, అలాగే అంచుకోవడం, ఇవి కోపాన్ని కంట్రోల్ చేస్తాయండి. ఈ కోపం విషయంలో కూడా ఆఖరికి ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. ఈ కోపం విషయంలో కూడా మనకి ఎవరు మాదిరి అండి? కోపంలో కూడా ఆయన ఏం చేయలేదు, యేసు ప్రభు గురించి ఒకసారి ఆలోచించేద్దాం. యేసు ప్రభు కోపపడిన సందర్భాలు, యేసు ప్రభు ఎప్పుడు కోపపడ్డాడు? మందిరంలో. యాక్చువల్లీ మనం అనుకుంటున్నాం అక్కడ కోపపడ్డాడు అనేసి మనం చెప్తాం కదా, మనకు అనిపిస్తుంది కదా. కానీ ఎక్కడ కూడా బైబిల్లో యేసు కోపపడి ఎక్కడ చదివారండి? యేసు ప్రభు కోపపడి, యేసు ప్రభు కోపంతో ఇలా చేశాడు, యేసు ప్రభు కోపంతో ఇలా చేశాడు ఎక్కడైనా చదివారా బైబిల్లో? యేసు ప్రభు కోపపడ్డాడు అనేసి. ఇప్పుడు ఆ దేవాలయంలో కూడా మనకి కోపపడ్డాడని మనకు అనిపిస్తుంది కదా. కానీ అక్కడ కూడా మీరు చదివితే అక్కడ కోపము, యేసు ప్రభు కోపపడి అని ఉండదండి, ఆ పదం ఉండదండి. యేసు ప్రభు కోపపడ్డాడు అని ఉండదండి. కానీ మనకు అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు. ఎందుకంటే ఆ దేవాలయంలో అందరూ ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తున్నారు. యేసు ప్రభు వచ్చాడు, ఆయన చూస్తే ఆయనకి ఏమనిపించింది? కోపం వచ్చింది అని మనకు అనిపిస్తుంది కదా. కోపం వచ్చి ఏం చేశాడు? ఆయన ఉన్న వాళ్ళందరినీ తరిమేస్తాడు కదా. అంటే నాకు కోపం అనే మాట కన్నా ఇంకొక మాట ఏమంటారంటే బాధ. యేసు ప్రభుకి కోపం కన్నా బాధ కనిపిస్తుంది అక్కడ. కోపం కన్నా ఎక్కువ బాధ, అంటే నా తండ్రి ఇల్లు ఇలా అయిపోయిందే అనే ఆ బాధ అది కనిపిస్తుంది. సో అప్పుడు సరే, ఒకవేళ మీరు కోపపడ్డాడే అనుకుందాం. కోపంలో ఏం చేశాడు ఆయన? ఫస్ట్ అక్కడ తాడును తీసుకుంటాడు కదా, తాడును ఏం చేస్తాడు? కొరడాలుగా చేస్తాడు. అవునా? జస్ట్ ఆ ఒక్క క్వశ్చన్ చదివి నేను ఊహించేస్తానండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి ఆ విషయాలు ఉంటాయి. యూదులు పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళాడు. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకులు మార్చువారును కూర్చున్నట్టు చూసి త్రాళ్లతో కొరడాలు చేసి, సో అక్కడ కోపపడి అని కూడా ఉండదండి, త్రాళ్లతో కొరడాలు చేశాడు. గొర్రెలను ఎడ్లన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి, ఇప్పుడు గొర్రెలని ఎడ్లని ఏం చేశాడు? తోలేశాడండి. రోకలు మార్చువారు రోకలు చెల్లివేసి, రూకలు మార్చువారి రూకలు చెల్లేశాడు. వారి బల్లలు
పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. అది కాదు. ఇక్కడ గొడ్లని వీటన్నిటిని అక్కడి నుంచి తరిమేస్తాడు కదండి. పావురాలు అమ్మే వాళ్ళతో మాత్రం ఏం చెప్తాడండి? ఎట్లన్నింటినీ దేవాలయంలో ఆయనే తోలేస్తాడు. కానీ పావురములు అమ్మే వాటితో ఏం చెప్తాడనమాట ఆయన? వీటిని ఇక్కడ నుంచి తీసుకొని పోండి. ఎందుకు వాటిని తోలివేయలేదు? ఎందుకు తోలేయలేదండి? ఇప్పుడు ఎట్లు తోలేశాడు కదా, గొర్రెలు తోలేశాడు కదా, అక్కడ తోలివేసిన మాట ఉంది కదా, గొర్రెల్ని ఎట్లని ఆయన తోలేశాడు. పావురాలు వాళ్ళతో ఏం చెప్పాడు? వీటిని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళండి అని చెప్పాడు. ఇప్పుడు గొర్రెల్ని ఎట్లని తోలేస్తే మళ్ళీ అవి దొరుకుతాయి లేదండి? మళ్ళీ వాటిని పట్టుకోవచ్చండి. పావురాలను ఏమన్నా వదిలేస్తే మళ్ళీ దొరుకుతాయా? అంటే అలా కూడా యేసు ప్రభు వాళ్ళకి ఏం చేయలేదండి, నష్టం చేయలేదు. వాటిని తీసుకెళ్ళండి అని చెప్పాడు కానీ వాటిని ఏం చేయలేదు, అలా వదిలిపెట్టలేదు. అక్కడ కూడా యేసు ప్రభు ఏం చేయలేదు, వాళ్ళకి నష్టం చేయలేదు. ఒకవేళ ఆ కోపంలో కూడా ఆయన ఇతరులకి నష్టం చేయలేదు, ఆ కోపంలో కూడా ఆయన ఏ తప్పు చేయలేదు. సో అది యేసు ప్రభు. అక్కడ ఆ మాట ఉంటుందండి. సో వాడిని ఇక్కడ నుంచి తీసుకొని పోండి అని చెప్పాడు. తర్వాత నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లు చేయకూడదు అని ఆయన చెప్తాడు. అది బాధలో చెప్పినట్టు మాట అండి. కాబట్టి కోపం విషయంలో కూడా యేసు మనకి మాదిరి. ఆయన ఎప్పుడూ కూడా ఆయన కోపపడేయించలేదు, పాపం చేయలేదు. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటంటే, మన కోపం వస్తే వెంటనే ఏదో ఒక నష్టం చేస్తాం, లేదంటే ఏదో ఒకటి బూతులు మాట్లాడేస్తాం, తిట్టడాలు, కొట్టడాలు, ఏదో ఒకటి కీడు చేయడము, ఏదో విధంగా పాపం చేయడం. పాపం చేస్తే మన జీవితం అంత ఏమైపోతుంది, మన ఆత్మీయ జీవితం అంతతో నాశనం అయిపోతుంది. కాబట్టి అందుకే కోపాన్ని ఏం చేయమన్నాడు? నిదానించాలి, కోపించుటకు నిదానించాలి. ఎందుకంటే యాకోబు పత్రిక 1:20 ఒక మాట ఉంటుందండి. వెంటనే అక్కడ ఆన్సర్ చెప్తాడండి. కోపించుటకు నిదానించాలి అని చెప్పి వెంటనే అక్కడ ఒక హెచ్చరిక ఇచ్చాడండి. ఏంటంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. మరి ఇంకెందుకండి కోపం? అంటే నరుని కోపం, మీ కోపం, మన కోపం దేవుని ఏం చేయాలి? దేవుని యొక్క నీతిని నెరవేర్చినప్పుడు ఇంకెందుకు ఆ కోపం? అంటే మన కోపం వల్ల దేవునికి ఇంత కూడా మేలు జరగదండి. దేవునికే కాదు, మనకు కూడా మేలు జరగదండి. చాలా వెంటనే ఆన్సర్ చెప్పాడు అనమాట. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మీరు కోపించుటకు నిదానించాలి అని చెప్పాడు. మరి ఇప్పుడు ఎలా అండి ఈ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవడం? ఎలా అండి, నా వల్ల కావట్లేదు అంటారు కదా చాలా మంది. ఏదో అండి ఆ కోపం ఆవేశంలో నేను చేసేస్తున్నానండి, ఆవేశంలో నేను మాట్లాడేస్తున్నానండి, నా వల్ల కావట్లేదండి, కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావట్లేదండి. ఎవరి వల్ల కాదండి, కోపాన్ని ఎవరండి కంట్రోల్ చేసుకుంటారు అని ఇలా మాట్లాడతారు కదా. ఆఖరి ఒక్క మాట అండి, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. రెండో తిమోతి 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చింది కానీ తిరిగితనము గల ఆత్మని ఇయ్యలేదు. ఇక్కడ దేవుడు మనకి ఎలాంటి ఆత్మని ఇచ్చాడంట? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. నిగ్రహము గల అంటే అది కంట్రోల్ అండి. ఇంగ్లీష్లో ఆ మాట ఉంటుందేమో, సెల్ఫ్ కంట్రోల్ ఉంది కదా. అంటే దేవుడు మనకి ఎలాంటి ఆత్మను ఇచ్చాడండి? ఇంద్రియ నిగ్రహం అంటే కంట్రోల్ చేసుకునేంటి అలాంటి శక్తిని, అలాంటి ఆత్మను దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చెప్పకూడదు, నా వల్ల కాదండి, నాకు ఏమంటారు, నా కోపం ఎక్కువ అండి, నేను కంట్రోల్ చేసుకోలేనండి అవి మనం చెప్పకూడదు. దేవుడు మనకి ఎలాంటి ఆత్మను ఇచ్చాడు? సో కంట్రోల్ చేసుకునే సెల్ఫ్ కంట్రోల్ అది ఇచ్చాడండి. ప్రతి మనిషిలో అది ఉంటుందండి, సెల్ఫ్ కంట్రోల్. దాన్ని మనం ఏం చేయట్లేదు, దాన్ని మనం ఏమంటారు అభ్యాసం, సాధకం చేయట్లేదు. దానివల్ల కోపపడతాం, ఆ కోపంలో పాపం చేస్తాం, దేవునికి కోపం తెప్పిస్తాం, దేవుని శిక్షకి గురైపోతాం.
కాబట్టి సో దేవుడు మనకి ఏమంటారు ఆ సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చాడు. సో దాన్ని మనం సాధకం చేయాలి. అప్పుడు కోపాన్ని మనం ఏం చేయొచ్చండి? కంట్రోల్ మన చేతిలో ఉంటుందండి. లేకపోతే మనం ఏమంటారు మనం కోపం చేతిలోకి వెళ్ళిపోతాం అనమాట. సో చాలామంది చెప్తున్నారు బీపీ ఉంటుందండి, నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేను. లేదండి. సో దేవుడు మనకి ఎలాంటి ఆత్మని ఇచ్చాడు? కంట్రోల్ చేసుకోగల మన వల్ల అవుతుంది అంతే. కాకపోతే ఏంటంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేయట్లేదు, సాధకం చేయట్లేదు అంతే. కాబట్టి సో దేవుడు మనకి అలాంటి కంట్రోల్ ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం సాధించి సాధకం చేసుకొని సో కోపించుటకు మనం నిదానిద్దామా? లేకపోతే దానివల్ల చాలా నష్టాలు మనం కొని తెచ్చుకోవాలి. కొన్ని జీవితాలే నాశనం అయిపోయే పరిస్థితి. కాబట్టి ఆ స్థితికి మనం వెళ్ళకోకుండా సో మనం దేవుని పిల్లలు కోపిష్ఠులు కాదు కదా. ఎందుకంటే దేవుడు కూడా ఇలాంటి కోపం కలిగిన వాడు కాదండి. దేవుడు కూడా కోపం ఉంది, కానీ ఆయన కోపం నీతి గల కోపం. ఆయన నీతిగా శిక్షిస్తాడు, పాపం చేసే కోపం కాదు. కాబట్టి సో అది మనం అర్థం చేసుకొని సో మనం కూడా సో కోపించుటకు నిదానించే వారిగా ఉండాలని, అలా మన యొక్క జీవితం ద్వారా సో దేవుడు గణపరచబడేలాగా, దేవుడు మహిమపరచబడేలాగా, దేవుడు సంతోషపడేలాగా మనం జీవించాలనేసి ఈ మాటల ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తూ ఇంతవరకు నేను ఓపికతో దేవుడి వాక్యాన్ని నందుకు మీ అందరికీ నమ్మకంగా చేస్తూ ముగించుకుంటాను.